ఈ సంవత్సరం వచ్చేసరికి JNTH కింద వచ్చేసరికి ఇప్పుడు ప్రస్తుతానికి అఫిలియేటెడ్ కానీ అటానమస్లు కానీ ఉన్నాయి కదా, వీటన్నిటిలో వచ్చేసరికి ఏంటంటే కౌన్సిలింగ్ సీట్ అలాట్మెంట్స్ అనేవి వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది, అన్ని రకాలుగా అన్ని సెట్లు కూడా బీటెక్ సంబంధించినవి. అయితే ఇప్పుడు ఏ గ్రూప్స్ లీడింగ్ లో ఉన్నాయి, డ్రాపింగ్ లో ఉన్నాయి, అసలు ఎలా ఉందో మాట్లాడుకుందాం. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. మీకైనా నాతో మాట్లాడంటే కాల్ ఫోర్ కాల్ చేయండి. తెలుగు టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ అవ్వండి. ఈ వీడియో పాయింట్ అండి. ఇక టాపిక్ లో వెళితే ఏంటంటే ఈ సంవత్సరం అడ్మిషన్స్ వచ్చేసరికి చాలా తక్కువ అంటే తక్కువైనాయి అని అనుకోవాలన్నమాట. ఇంతకు ముందు సిఎస్సి కూడా ఫుల్ అయిపోయి ఇప్పుడు అది కూడా లేదు, సగానికి పడిపోయినాయి. అంటే ట్రిపుల్ ఈ, మెకానికల్, ఇక ఈసీలు ఇలాంటివి అవుతున్నాయో, సివిల్ ఇవన్నీ కూడా చాలా దారుణంగా పడింది. అడ్మిషన్స్ అయితే మరీ దారుణంగా పడిపోయినాయి అనమాట, ఎక్కడ చూసినా కూడా. అయితే ఇప్పుడు క్యాంపైన్లు చేసినా కూడా కాలేజీ మంచిగుంటేనే వస్తున్నారు తప్ప కాలేజీ మంచిగా లేని ఎవరో కూడా పోవట్లేదు అనమాట. అడ్మిషన్ పోయిన సంవత్సరంతో పోల్చినట్టయితే ఈ సంవత్సరం చాలా తక్కువ ఉన్నాయి. సో మీకు ముందు వచ్చేసరికి కాంపిటీషన్ అనేది తగ్గిపోతుంది. ఇక ఎంటెక్ అంటారా, సరే అసలు ఎవరో కూడా ఇంట్రెస్ట్ కూడా చూపించట్లేదు. ఓవరాల్ గా అయితే ఇదండి.